మాలగుట్ట సమీపంలోనే గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో సంపంగి సాయమ్మ, సంపంగి మౌనిక, సంపంగి సంగీత, సంపంగి వినోద్ నివాసం ఉంటున్న గుడిసె దగ్ధమైంది. సంపంగి సాయమ్మ గుడిసెలోనే నిద్రపోతుండగా అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బయటకు వచ్చి కేకులు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఫీసు రాజుపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని తక్షణ సహాయం కింద బియ్యం, పప్పు, నూనె మొదలగు వంటి సామగ్రితో పాటు నగదును అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ కుటుంబానికి సహాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ తన కూతురు సుజాత 15 సంవత్సరాల క్రితం చనిపోగా వారి 2 కూతుళ్లను, కొడుకును కూలీ నాలి చేసి వారిని చదివిస్తున్నానని, వంట సామగ్రితో పాటు నగదు, బట్టలు మంటలు అగ్నికి ఆహుతి కాగా తమ కుటుంబం రోడ్డు మీద పడ్డామని వాపోయారు. ఈ కార్యక్రమంలో పీసు రాజపాల్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, దండవుల వెంకట, సిరస్సు సురేష్, అల్లెపు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మాది గోసంగి కాలనీ మాలగుట్ట దగ్గర ఉంటాం. నా పేరు మౌనిక. మేము ఇక్కడ పడుకున్నాం, ఇంట్లో పడుకొని మంటలు వస్తున్నాయి. మాకు తెలియదు. నైట్ 10 గంటలకి మంటలు వస్తున్నాయి. మేము ఏడుస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మగవాళ్ళు వచ్చి నీళ్ళు జల్లరు కొట్టారు ముందుకు ఎక్కి ఆ గుడిసె అంతా. ఇంట్లో గుడిసెలో అన్నీ ఉండే, ఇంట్లో సరుకులు, బంగారం. మా అమ్మమ్మ పింఛన డబ్బులు కూడా అంత దాపెట్టుకుంది. మా మన్మరాళ్ళు మన్మడు ఉన్నాడని. మాకు ఒక ధీమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరం ఉన్నాం. మాకు సాయిలే, మాకు ఉన్నది ఒక ధీము. మా అమ్మమ్మకి ఏమైతే మేము తట్టుకోలేము. ఇద్దరు మా అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. మాకు ఎవరు ధీము లేరు. 15 సంవత్సరాలు. సంగీత, నేను ఇక్కడనే బీంగల్లో డిగ్రీ చదువుకుంటున్నా. మరి గోసంగి కాలనీ మాలగుట్టకుంటాం. మేము ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం గుడిసెలో. ఎన్ని రాసినా, ఎన్ని ప్లాట్ కోసం ఎన్ని రాసినా కూడా ఏం చేయలేరు. నైటు మేమందరం అంటే మా అమ్మ ఇంట్లో అన్నది పడుకుంది. అసలు అందరు నిద్రపోతుంది. మా చిన్నమ్మలు కూడా ఇంట్లో పడుకున్నారు. ఏనంగా అసలు సైడ్కి మొత్తం మంటలు వచ్చినాయి. మొత్తం అక్కడి నుంచి 10 అవుతుంది. అది పడుకుంది, దానికి ఏం తెలియదు. మొత్తం కాలిపోతుంది. అసలు ఏమైందో కూడా తెలీదు. అదేదో సోయిలు ఎక్కడ పడినది, కరెంట్ అవి ఏమీ లేవు. అది ఎవరైనా అగ్గి పెట్టిల్లా, మా మీద ఏమైనా పగ ఉందా? మేము అసలు ఎవరికి ఏ పాపం చేయలేము. ఎట్లా కాలిందో కూడా తెలియదు. ఎవరైనా కావాలని చేసిల్లో తెలియదు, ఏందో కూడా మాకు తెలీదు. అన్నీ కాలిపోయినాయి. పేపర్లు, రేషన్ కార్డు అన్నీ కాలిపోయినాయి. మాకంటే ఇప్పుడు ఏది లేదు, అన్నీ కాలిపోయినాయి. ఇంకా మా అమ్మ పింఛన్ పైసలు కూడా దాస పెట్టుకుంది, అవి కూడా కాలిపోయినాయి. గవర్నమెంట్ నుంచి మాకేమన్నా తోచిన సహాయం చేయగలరని కోరుకుంటున్నా. మాకు ఇంకా ఇల్లు కూడా లేదు. చిన్నప్పటి నుంచి మేము గుడిసెల్లో ఉంటున్నాం. మాకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా చేయగలరని. నేను ఇలా వాడినా మాలగుట్ట వాడినా, ఇంట్లో వండుకున్నా. అది దగడ అనిపిస్తున్నాయి. దగడ రాగానే ఉరికి పోయేగా పడ్డా. ఇక అందరు వచ్చిర్రు. అందరు 10కి మందంతా ఉరికి వచ్చి అబ్బాయిలు వచ్చి మా గుడిసెకు నీళ్ళు కొట్టేసారు. ఇక ఉరికిపోయి అని గిరుకొని ఆడవై పడంగానే అందరూ ఉరికి వచ్చి ఇక అందరు నీళ్ళు చల్లి సల్లలు కొట్టింది. చెద్దలు కాలిపోయినాయి. అన్ని కాలిపోయి